కార్తిక్ ప్రవీణ్ వీళ్ళిద్దరు కలిసి చేస్తే వస్తుంది ఫన్. కంపల్సరీ స్కిట్ కొడతారంటున్నారు విన్. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చి ఆ కామెడీ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ కేవు కార్తిక్ అలాంగ్ విత్ పటాస్ ప్రవీణ్ అండ్ టీ. అసలు ఏముందని ఎగిరెగిరి వావ్ సూపర్. వాడండి సూపర్ అంటున్నాడు. నాకేం తెలుసు కార్తీక్ అయినా పొట్టు. అవునా? ఇలాంటి వాళ్ళు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. యావరేజ్. ఎవరా నువ్వు? ఎవ్వడ్రా నేనా? ఈ పార్కులా దోమ గుట్టాలన్నా ప్రేమ పుట్టాలన్నా నా పర్మిషన్ తోటి అవుతుందిరా. పల్లి నుంచి దాని తల్లి దాకా అమ్మేది నేనే. వాటర్ బాటిల్స్ కావాలన్నా, దుప్పట్లు కావాలన్నా, ఐస్ క్రీమ్స్ కావాలన్నా, ఈ పార్క్ లో ఏది కావాలన్నా నా పర్మిషనే కావాలి. అర్థమైందా? ఈ పార్క్ లో సైడ్ బిజినెస్ అని మీయేనండి? అవును. సైడ్ బిజినెస్ ఎందుకు పెట్టారు? ఇప్పుడు స్కిట్ కి 5,000 బెట్టింగ్ పెడతాను కదా, అందుకే సైడ్ బిజినెస్ పెట్టా. ఈ పార్క్ లో సైడ్ బిజినెస్ పెట్టుకున్నావు, ఈ గోల్డ్ చైన్లు వేసుకున్నావు, అసలు ఏంది ఏం సంపాదిస్తున్నావు, ఎలా సంపాదిస్తున్నావు? దీని వల్ల ఏం సంపాదించలేను. మరి ఇప్పుడు పార్క్ లవర్స్ వస్తారు కదా, వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు మై మర్చిపోతారు. నేను ఆ ఫోటోలు వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తా. తెలుసా? కొంతమంది అయితే డబ్బులు ఇచ్చి మరీ వీడియోలు తీసుకుంటారు. హలో, 9వ నెంబర్ పొదలో వాటర్ బాటిల్ అయిపోయినాయా? తెస్తానండి. హలో, పొద కావాలనా? లేదండి ఇప్పుడు ఖాళీ లేవండి. రికమెండేషన్ ఉన్నా ఏం చేయలేం. ఏంటి సార్, ఈ పార్క్ లో అన్ని పొదలు ఉన్నాయా? 500 మంది ఉన్నారయ్యా లోపల. ఒకటి కనబడట్లేదండి. కనబడరు. ప్రాజెక్ట్ వర్క్ చేస్తారు లోపల. అసలు ప్రేమ జంట మాది. మన ప్రేమ గుర్తుగా నాకేదైనా ఇవ్వచ్చు కదా. ఎస్, ఇప్పుడు ఇచ్చేస్తా. నా డైమండ్ రింగ్ నీకోసమే డార్లింగ్. థ్యాంక్ యూ కార్తిక్, ఎంత బాగుందో. ఒరే బొక్క, ఏం మాట్లాడుతున్నా? లవ్ స్టోరీ ఇక్కడ. ఇగో అది కాదు డార్లింగ్, వాడు అంటున్నాడు మన పెళ్లి ఫిక్స్ అయితే ఫస్ట్ నువ్వు ఎవరికి చెప్తావు? మా అమ్మ నాన్నకు చెప్. అదేంటి? అంటే ఇంతకు ముందు ఒకసారి ఇలాగే చేసుకున్నప్పుడు చెప్పలేదని నన్ను కొట్టారు వాళ్ళు. అంటే నీకు ఇంత ముందు పెళ్ళైందా? అంటే లేకపోతే నువ్వు ఒక్కనివే వచ్చినావు అనుకున్నావు పార్క్. ఇదివరకు ఇద్దరు చోటు వచ్చింది. 3వ నెంబర్ పొదలో ఉన్నావు. నువ్వు నాకు తెలియదు అనుకుంటున్నావా? తప్పు చెప్పావు, అది 5వ నెంబర్ పోదా. అమ్మో, నా డైమండ్ రింగ్ ఇవ్వాల్సి వస్తుంది, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపో. ఇలాంటివన్నీ దొబ్బేసి వెళ్ళిపోతాంటారు అందరి దగ్గర. నా ప్రేమ పోయింది. మోసం చేసింది. ఇగో నా కోసం స్వచ్ఛంగా ప్రేమించి ఏ అమ్మాయిని వస్తుంది. ఖచ్చితంగా నా జీవితంలో ఒక అమ్మాయి వస్తుంది. వచ్చేదానికి ఇక్కడ కూర్చో పార్కులా. అది గుంటనక్క, జాగ్రత్త. అసలు ఇంతకి నువ్వెవరు? నేను స్వచ్ఛమైన ప్రేమ కోసం ఎదురు చూసే ప్రేమ పిపాసిని. అది పిపాసి కాదురా, పిశాసి. అసలు పార్క్ ఎందుకు వచ్చావు నువ్వు? నేను ప్రశాంత్ కోసం, అంటే ప్రశాంతత కోసం. పార్క్ అంటే ప్రశాంతంగా ఉంటుంది. అవును, మా మధ్య ప్రేమ చిగురించింది. మళ్ళీ చిగురించిందా? నాకు ఇప్పుడు ప్రేమించే ఓపిక లేదు. డైరెక్ట్ పెళ్ళే. ఇలాంటి వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి నీ ఫోన్ నెంబర్ మీ ఇంటి వాళ్ళతో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేస్తా. నెంబర్ చెప్పు. అయ్యయ్యో, నా ఫోన్ పోయిందిగా. ఇగో ఎందుకు పోయింది? మన 4వ నెంబర్ పొదలో మర్చిపోయినా, నువ్వే తీసుకో. కార్తిక్, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ఇంకా నీతో ఉండను. బ్రేకప్ అంటే నా హార్ట్ మళ్ళీ బ్రేక్ అయిందా? A few moments later. పొదలు 4వ నెంబర్ పొద ఖాళీగా ఉన్నది, అలా వెళ్ళు. రే బక్క సచ్చినోడా, నా దగ్గర 5 లక్షలు తీసుకున్నాడు కనబడ్డావు. ఇప్పటి వరకు జాడలేదు పత్తలేదు. ఏడవైనవరా? మన ఏం లేదు మేడం, మా చెరువు రేవు దగ్గర పార్టీ పెట్టిన. వాళ్ళు రేవు పార్టీ అని అందరిని అరెస్ట్ చేసిళ్ళు. నేనేం చేయను చెప్పు? మరా ముచ్చట చెప్పలేదారా? వీడియో బయటలో చెప్పాను, ఇది చూడండి ఇదంతా మా ఇల్లు అండి, నేను మా ఇంట్లోనే ఉన్నానని చెప్పిన. వాళ్ళు నమ్మలేదు. వీడియో చేస్తే నాకు ఏదో హెల్ప్ అవుతుంది అనుకున్నా, కానీ ఎడలిపోయింది. నేనేం చేయను? ముందుగల్లా పైసలు నాకు వారేయకపోతే ఎల్లమ్మా 3వ పొద ఖాళీ ఉందట. అమ్మా నీకు దండం పెడతా, ఆ 4వ పొద ఖాళీగా ఉంది, అలాకి వెళ్ళు. అరే, ఏం మాట్లాడుతున్నావురా? ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? తెలుస్తుందా? ఓ అక్క, నీకు బస్సు మిస్ కాలేదా? బాగానే వచ్చినవరా నువ్వు. నేను బస్సు ఏం మిస్ అవ్వండిరా, మీరు మిస్ చేస్తాక చూస్తున్నారని నాకు తెలుసు. ఏయిరా, నా 10 లక్షలు ఏయిరా. ఏ వద్దురా, ఇది ఫస్ట్ నా పైసలు వారే తప్పారా? పారేస్తా.
అరే దాంతో నాకు మాట్లాడేంటి అసలు నా 10 లక్షలు తీసుకున్నావు ఎవరా నా 10 లక్షలు ఎవరా నువ్వు ఆంటీ ఆగు, అంటే అన్నావంటే చూసుకొని పీకి పిసికెత్తలేడు అనుకుంటున్నావేమో చిన్నమ్మ ఆగు, నేను చెప్పేది ఆగు, మీకు ఓపిక లేదు. 5 రోజులల్లా మీకు డబ్బులు ఇచ్చేస్తా. వీళ్ళు పంతాను కొత్త వాళ్ళ మొగలను కూడా చంపేస్తారు మేడం. అలాంటిది నన్ను చంపలేరా? ఎలా నేను ఒక మంచి స్కెచ్ చేసి ఏదైనా చేయాలి. వీళ్ళిద్దరు నన్ను ప్రేమించి మోసం చేశారు. వీళ్ళిద్దరి ఫోన్ నెంబర్లు అవన్నీ నా ఒంటి మీద టాటూ చేయాలి. ఇప్పుడు వీడు ఎలానైనా వీళ్ళని చంపేస్తాడు కాబట్టి వీళ్ళ ఫోటోలు మార్చి వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళ నెంబర్లు రాస్తా. ప్రేమ మోసం చంపేస్తా చంపేస్తా చంపేస్తా. వీళ్ళు పట్టుకో పట్టుకో. ఇప్పుడు ఓకేనా? చంపుతావా వాళ్ళని? చంపుతావు కదా వాళ్ళని? వాళ్ళ అడ్రస్ నాకు తెలుసు. ఎవరు నువ్వు? దీన్ని చంపేయాలి. చంపేస్తా. చంపేస్తావా? ప్రేమ. ఎల్లు, ఇగో ఆ ఇంట్లో ఉంటది, ఎల్లు. ఎవరు నువ్వే అదేంటి నా ఫోటో పెట్టుకున్నాడేంటి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అయ్యో నా సుగ్గేస్తుంది ఇట్లారా వాళ్ళ ఇంటికి పోయిరాపో. అవన్ చంపా ఎలానైనా. ఏంటిడు నాతోని మాట్లాడాలంటే మొగోళ్ళే గజగజ వణుకుతారు. వీడు ఏకంగా నా ఫోటోను గుండెల మీదనే పెట్టుకున్నాడు. అంటే నన్ను ఎత్తుండా? ప్రేమ మోసం. ఈడ కూర్చో, ఈడ కూర్చో, ఈడ కూర్చో. ఇగో ఈ కూల్ డ్రింక్ లా విషయం కలిపిన ఈ డ్రింక్ దాపిచ్చి చంపేసి మోసం. చంపేస్తా. చంపై చంపేస్తా. చంపై. అమ్మా అతిథి గారు తాగండి. తాగాలి. నాకొద్దు. పొలమారింది నీకు. ఎవరో అమ్మాయి మోసం చేసినట్టుంది, అందుకే పిచ్చోడేండు. మంచోళ్ళలో ఉన్నాడు. పిచ్చోడిని ఇప్పుడు ఆ దేవుడే కాపాడాలి. కృష్ణ భగవాన్ గారు, నాకు సైడ్ బిజినెస్ బాగుంది. ఆ పదాలు స్టార్టింగ్ చాలా బాగా అనిపించింది. బాగుంది. ఖుష్బు మ్యామ్, కాన్సెప్ట్ బాగుంది. ఓపెనింగ్ ఆ పార్క్ లో మీరు అందరూ ఉన్నప్పుడు సైడ్ బిజినెస్ ఉంది. సో చిన్న చిన్న విషయాలు అది బాగుంది. అందరూ బాగా చేశారు. నాట్ బ్యాడ్. ఓకే. కేవు కార్తిక్ అండ్ పఠాస్ ప్రవీణ్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు గారు, కృష్ణ భగవాన్ గారు, మీ టోటల్ స్కోర్ వచ్చి 60.